ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అన్ని మతాల్లో దేవుడిని ఆరాధించుకోవటానికి పాటలు ఉంటాయి, ప్రార్థనలు ఉంటాయి, పూజలు ఉంటాయి. కానీ దేవుని వాక్యం ఉండదు. ఒక క్రైస్తవ సమాజంలోనే దేవుని వాక్యం అనేది బలంగా ఉంటుంది. కనుక ఎక్కడ ఆరాధన జరిగినా కొద్ది నిమిషాలైనా సరే దేవుని వాక్యాన్ని ధ్యానించుకునుట బహుధన్యత. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట మనం చదువుదాము. 106వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకుందాము. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడవైన నా దేవా, కరుణా సంపన్నుడా, కృపాసాగరుడా, అద్వితీయ దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినమందు మీరు చేసిన కార్యాన్ని బట్టి మేము ఈ విధముగా కూడుకున్నాము తండ్రి. ఈ కృతజ్ఞతా కూటాన్ని మీరు ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. మొట్టమొదటిగా నేను టీ షర్ట్ వేసుకుని వాక్యం చెప్తున్నాను కాబట్టి ఎవరు ఫీల్ అవ్వకండి ముందు. ఎందుకంటే నేను చాలా కాలం టీ షర్ట్, ట్రాక్ ప్యాంట్ వేసుకొని కంటెక్లో వాక్యం చెప్పాను. అప్పుడులో నాకు అందరూ కూడా ఒరే సుధా, పారా సుధా, మావాడే అని పిలిచేవారు అన్నమాట. ఒకరోజు నా భార్య ఇండియాకి వచ్చి 4 బ్రేజర్లు కుట్టించింది, ఒక్కొక్కటి 2,000 రూపాయలు. తర్వాత బ్రేజర్లు వేసుకొని చెప్పిన తర్వాత అయ్యగారు అని పిలవడం మొదలు పెట్టారు. అంటే బట్టలకి చాలా మంది విలువిస్తారు. ఏ బట్టలు వేసుకున్నాడని చూస్తారు. అంటే మన ఇంట్లో కూటం కాబట్టి నేను ఇప్పుడు మరలా బట్టలు మార్చుకోకపోతే ఏదో కొన్ని మాటలు చెప్పడానికి వచ్చాను. కాబట్టి దేవుని వాక్యం మీద కొంచెం లోతుగా జాగ్రత్తగా ఆలోచన చేద్దాము. కృతజ్ఞత అంటే ఏంటి? కృతజ్ఞత అనే దానికి దాని అర్థం ఏంటి? ఈ మధ్యకాలంలో గుంటూరులో ఒక పాస్టర్ గారు మీ ఉండే ఏరియాలో చర్చికి స్థలం కొనుక్కోవటానికి వస్తూ, ఆ టైంలో నేను అటువైపే వాకింగ్కి వెళ్తుంటాను. ఆయన నన్ను కలిసి నన్ను అడిగిన ప్రశ్న, పాస్టర్ గారు కృతజ్ఞత అంటే ఏంటి అని నన్ను అడిగాడు. ఆయనే సీనియర్ పాస్టర్. ఆయన కృతజ్ఞత అంటే ఏంటి అని నన్ను అడిగితే నాకు తెలియదని అడుగుతున్నాడా, లేకపోతే ఆయనకి తెలియక అడుగుతున్నాడా, లేకపోతే నన్ను పరీక్షించడానికి అడుగుతున్నాడా అని డౌట్ వస్తుంది. అది ఎవరికైనా వస్తుంది. ఇప్పుడు నేను అడిగినప్పుడు కూడా మీకు ఆ డౌట్ వచ్చే ఉంటుంది. కృతజ్ఞత అంటే ఏంటి మాకు తెలియకుండా కూటం పెట్టుకున్నావా? కానీ నిజంగానే కొంతమందికి కృతజ్ఞత అంటే ఏంటి తెలీదు. కృతములు అంటే ఏంటి? పనులు, కార్యాలు అని అర్థం. జ్ఞత అంటే జ్ఞాపకం చేసుకున్నట. దేవుడు చేసిన పనులను, దేవుడు చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకునుట అని అర్థం. కృతజ్ఞతాస్తుతులు అంటే ఆయన ఈ కార్యము చేసినందుకు అది నేను జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత చెల్లిస్తున్నా. మనకి కృతజ్ఞత కార్యము జరిగిన వెంటనే గుర్తుంటుంది, సంవత్సరం తర్వాత గుర్తుండదు, 2 సంవత్సరాల తర్వాత అసలు జరిగిందో లేదో కూడా మనకే తెలియనంతగా మర్చిపోతాము. ఇశ్రాయేలీలు చాలా సందర్భాల్లో వాళ్ళ కళ్ళ ఎదుటే సముద్రము 2గా చీల్చబడిన, ఆకాశము నుండి మన్నాను కురిపించబడిన, ఆయన చేసిన కార్యములను వారు మరిచిపోయారని బైబిల్లో రాసింది. దేవుడు చేసిన కార్యాలు మర్చిపోకుండా ఉండటానికి దావీదు తనకు తాను ఏమని ప్రార్థన చేసుకున్నాడంటే 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని ఆయన కార్యాలను జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక కృతజ్ఞత కూటం పెట్టుకున్నట్లో ఎంత గొప్ప ఆశీర్వాదం ఉన్నదో మీకు నేను ఒక 2-3 మాటలు నేను చెప్తాను, శ్రద్ధగా వినండి. స్తుతి చెల్లించుట వలన ఒక అద్భుతం జరుగుతుంది. నేను చాలా కాలం క్రిందట ఒక ప్రసంగం చేశాను. వినిపించే స్తుతికి కనిపించని దృశ్యాలు, కనిపించే రూపాలు అని ఒక ప్రసంగం చేశాను. స్తుతి మనం స్తుతించినప్పుడు వినబడుతుంది,
కానీ మన కంటికి కనబడకుండా అక్కడ ఒక వస్తువును లేదంటే ఒక రూపాన్ని దేవుడు మన మధ్యన పెడుతున్నాడు. ఏంటి అది అంటే, నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో చూడండి, 22వ కీర్తన 3వ వచనం చూడండి. 22వ కీర్తన, నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. ఆ వచనం చదివినప్పుడు మీకు ఏదైనా ఒక వస్తువు కనబడుతుందా? కనబడలేదా? అంటే అక్షరాల్లో కనబడలేదు. ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద, ఇప్పుడు ఒక సింహాసనం వేసాం, కుర్చీ వేసాం, దాని మీద కూర్చున్న వాడిని ఏమంటారు? ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు స్తుతించట వలన కంటికి కనిపించకపోయినా అక్కడ ఒక రూపం కనబడుతుంది. ఏంటి? సింహాసనం కనబడుతుంది. హల్లెలూయా. అందుకనే ప్రతి ప్రార్థనా కూటానికి, అది ఆదివారం కానీ గృహ కూడికలు కానీ ఏదైనా సరే, స్తుతితో ప్రారంభించినప్పుడు అందరికంటే పెద్ద ఆయన దేవుడు అక్కడికి వస్తున్నాడు. ముందు ఆయనకి స్తుతులతో సింహాసనం వేయాలి మనం. ఆ తర్వాతే మనం ఆదివారం ఆరాధన కానీ ఏ ప్రార్థనా కూటాన్నైనా ప్రారంభించుకోవాలి. ఒకరోజు ఆదివారం ఆరాధనకి నేను వెళ్ళాను. ప్రారంభ ప్రార్థన పాస్టర్ గారు చేసేటప్పుడు స్తుతించి ప్రార్థన చేయాలి కదా. ఈరోజు ఆదివారం జరుగుతున్న ఆరాధన కొరకు ఆయన చేయాలి కదా. ఆయన అలా చేయకుండా మణిపూర్లో జరిగిన విషయాలు, అక్కడ క్రైస్తవుల మీద జరిగిన దాడులు, అవన్నీ మంచిదే, మంచి ప్రార్థనే, కానీ అది సందర్భం కాదు. ఆదివారం ఆరాధనకు అది అప్పుడు సందర్భం కాదు. ఆఖరిలోనో లేదంటే ప్రత్యేకమైన ఒక ప్రార్థన సమయం ఆ మణిపూర్ రాష్ట్రం కొరకు ప్రార్థన చేద్దామనో మొదలు పెట్టాలి. ముందు మనం దేవునికి సింహాసనం వేయకుండగా, దేవుణ్ణి మనము ఆహ్వానించకుండగా, స్తుతి చేయకుండగా ఆ రోజు కూటములో దేవునికి మనం రెస్పెక్ట్ ఇవ్వలేనట్టే. కనుక ప్రతి ప్రార్థనా కూటానికి మన పర్సనల్ ప్రేయర్లో కూడా మొదటగా ప్రార్థించినప్పుడు స్తుతితో ప్రారంభించాలి. స్తుతితో ప్రారంభించినప్పుడు దేవుని సింహాసనము మనకి కనబడుతుంది. ఇప్పుడు కూర్చోటానికి పేదవారింటికి వెళ్ళాం అనుకోండి, పీట వేస్తాం. నేను కొల్లిపరలో ఒక దగ్గర వాక్యానికి వెళ్తే గృహకూడికి అన్నారు, లోపలికి తీసుకెళ్ళారు. వాళ్ళు గృహకూడికే పెద్ద పాంప్లెట్ వేశారు. లోపలికి వెళ్ళిన తర్వాత అదేంటి, వంగి లోపలికి వెళ్ళాలి వాళ్ళ ఇంట్లో, అది గుడిసిలాగా ఉంటుంది. వంగి లోపలికి వెళ్ళిన తర్వాత కూర్చోమని పీట వేశారనమాట. పీట మీద కూర్చొని వాక్యం చెప్పాను. కొంతమంది ఇళ్ళకి వెళ్ళినప్పుడు స్టూల్ వేస్తారు, అంటే వాళ్ళు పేదరికం, కుర్చీలు ఉండవు. కొంతమంది ఇంటికి వెళ్ళినప్పుడు చాలా ఖరీదైన 25,000 రూపాయలు సోఫా వేసి సోఫాలో కూర్చోపెడతారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి అక్కడ ఉంటాయి. ఆధ్యాత్మిక జీవితంలో మనం పేదవారం కాదు దేవునికి పీట వేయటానికి, ఒక స్టూల్ వేయటానికి. అంటే నేను ఎందుకు చెప్తానంటే, ఎంత స్తుతి జరుగుతుందో, ఎంత ఎక్కువగా ప్రభువుని స్తుతిస్తామో అంత గొప్ప సింహాసనము దేవునికి ఇక్కడ మనము ఏర్పాటు చేసినట్లు అన్నమాట. అలాగే ఏర్పాటు చేసి ఆయన చేసిన కార్యాలను గురించి ఆయనకు తెలియజేసి స్తుతించినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఏంటి అనంటే, దేవుణ్ణి కనుక సింహాసనం వేసి ఆయన్ని కూర్చోపెడితే మొట్టమొదటిగా ఆయన చేసేది పని ఏంటో తెలుసా? ఆయనకి మొత్తం అధికారం మనం అప్పగించామన్న సంగతి మనకు అర్థమవుతుంది. మొత్తం రూలింగ్ ఆయన చేతికి మనము ఇచ్చేసామన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఎందుకు దేవునికి సింహాసనం వేయాలి అనంటే, మనము సింహాసనం వేసి స్తుతి సింహాసనం వేస్తేనే దేవుడు వస్తాడు. నువ్వు ఏమి స్తుతించకపోయినా కూడా సాతాను వస్తాడు. అందుకే బెర్క్మన్ సై గారు ఒక పాట రాశారు, స్తుతించిన సాతాను పారిపోతాడు, ఆగిపోతే మరలా తిరిగి వస్తాడని. ఈరోజు పాటల్లో అంత స్తుతి లేదు, అంత కేకలు, అరుపులు. పాట ఏదో పల్ల వచ్చినది నచ్చితే అది హిట్ అయిపోతుంది, అంతేగాని అందులో స్తుతి ఉండట్లేదు. స్తుతించినప్పుడు సింహాసనం వేస్తాము. సింహాసనం వేసినప్పుడు ఏం జరుగుతుందంటే, సాతాను అధికారం అక్కడ కుప్పకూలిపోతుంది, దేవుని అధికారం అక్కడ నిలవబడుతుంది అన్నమాట. అది అక్కడ జరుగుతున్న ఒక కార్యం. ఇప్పుడు సాతానికి 4 స్థలాల్లో సింహాసనాలు ఉన్నాయి. ఆ 4 స్థలాల్లో వాడి సింహాసనాన్ని, వాడి అధికారాన్ని కొట్టేసి
దేవుని అధికారాన్ని తీసుకురావటానికే స్తుతి సింహాసనము అనేది మనము వేయాలి. సాతానికి ఎక్కడ సింహాసనం ఉంది? మొట్టమొదటిగా పాతాళంలో వాడికి ఒక సింహాసనం ఉంది. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయంలో పాతాళపు రాజు దీని మీద అధికారి అయి ఉన్నాడు. రాజు అంటే సింహాసనం ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా వాడికి పాతాళంలో ఒక సింహాసనం ఉంది. పాతాళంలో సింహాసనం ఉండి ఏం చేస్తున్నాడనంటే వాడితో పాటు పడిపోయిన దురాత్మలకు భూమి మీదకి పంపుతాడన్నమాట. కొన్ని పనుల ద్వారా కొంతమందికి మతోన్మాదులు రెచ్చగొట్టమని, కొంతమందికి ప్రార్థనా కూటలు పాడు చేయమని, కొంతమందికి ఇంకా దేవుని పని ఏ విధంగా ఆటంకపరచగలరో, బాప్తిసం తీసుకోకుండా ఎలా చెడగొట్టాలి, సువార్త జరగకుండా ఎలా చెడగొట్టాలి, ఇలాంటివన్నిటికి ప్రిపరేషన్ జరుగుతుంది. వాడు సింహాసనం దగ్గర కూర్చొని ప్రతి ఒక్కరికి ఆర్డర్స్ ఇచ్చి భూమి మీదకి ఆ దురాత్మలు వచ్చి ఆ సాతాను పంపిన ఆ ప్రభుత్వాన్ని నెలకొల్పటానికి ప్రయత్నిస్తాడనమాట. మనం ఎప్పుడైతే స్తుతించామో వాడి అధికారం పోతుంది, దేవుని అధికారం అక్కడికి దిగొస్తుంది. అంటే సాతానికి మొట్టమొదటిగా ఉన్న సింహాసనము పాతాళం. రెండవదిగా సాతానికి ఎక్కడున్నది సింహాసనం అంటే రెండవ ఆకాశంలో ఆయనకి సింహాసనం ఉంది. మళ్ళీ నేను రెండవ ఆకాశం అంటే మళ్ళీ బైబిల్ ఎక్కడుందన్న డౌట్ వస్తుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం కాదు 6వ అధ్యాయము 12వ వచనములో ఏలయనగా మనము పోరాడునది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము అన్న. ఆకాశ మండలమందు దురాత్మల సమూహము ఉంది అంటే అక్కడ కూడా వాడికి ఒక సింహాసనము ఉంది. అది రెండవ ఆకాశం అని నేను ఎందుకు అన్నానంటే మూడో ఆకాశంలో పరదేశం ఉంది కాబట్టి. రక్షణ పొంది ఇక పరలోకానికి వెళ్ళటానికి అర్హులైనటువంటి భక్తులు సాతాను అధికారానికి దాటి అవతలు ఉన్నారు. అది మూడో ఆకాశం అని చెప్పినప్పుడు ఖచ్చితంగా అది రెండో ఆకాశానికి ఉండాలి. ఒకటో ఆకాశంలో ఉండే అవకాశం లేదు కాబట్టి. అందుకే రెండో ఆకాశంలో సాతాను సింహాసనం ఉన్నది. అక్కడి నుండి కూడా వాడు ఏం చేస్తున్నాడు? మొట్టమొదటిగా పాతాళంలో సింహాసనం ఉన్నప్పుడు దురాత్మలను భూమి మీదకు పంపించి ప్రార్థనా కూటాలు జరగకుండా, మత కలగోలు జరిగినట్లుగా మతోన్మాదులను రెచ్చగొట్టటము, కొంతమందికి దుర్బోధలు నేర్పించటము. అలాంటి దుర్బోధల్లోని ఇప్పుడు కొత్తగా ఒకటి ట్రెండ్గా వచ్చినటువంటి అంటే యేసు ప్రభు బెచ్చగాడని చెప్పుకొని తిరుగుతున్నారు కొంతమంది బెచ్చగాళ్ళు. ఇలాంటివన్నీ దురాత్మల వల్ల కలుగుతున్న అది పాతాళం దగ్గర నుంచి వస్తుంది. మరి రెండవ ఆకాశములో సాతాను అక్కడ కూడా ఒక సింహాసనం పెట్టుకున్నాడు. అక్కడి నుంచి వాడు ఏం చేస్తాడనంటే దేవుని దగ్గర నుంచి మన దగ్గరకు ప్రార్థనకు జవాబులు వస్తాయి. మన ప్రార్థనలకు జవాబులు దేవుని దగ్గరికి వెళ్తాయి. దేవుని దగ్గర నుంచి వచ్చే జవాబులు మన దగ్గర నుంచి వెళ్ళే ప్రార్థనలకు అడ్డంగా ఉండటానికి వాడు అక్కడ స్థావరం పెట్టుకున్నాడు. వాడు అక్కడ స్థావరం పెట్టుకొని దేవుని దగ్గర నుంచి వచ్చే సమాధానం మనకు రానవుడు. మన ప్రార్థనలు కూడా ఆల్మోస్ట్ అక్కడికి వెళ్లకుండా రిజెక్ట్ చేసే పనులు, ఆపే పనులు వాడు చేస్తారు. బైబిల్లో దానికి చక్కని ఆధారం ఉంది మనకి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం మనం చూస్తే దానియేలు 10వ అధ్యాయంలో 21 రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతుంది అక్కడ. దానియేలు 21 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు దేవుని దగ్గర జవాబు కొరకు, దేవుని దగ్గర నుంచి ఒక ఆన్సర్ రావాలని. 22వ వచనం చూస్తే ఆ దినముల యందు దానియేలు నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని, 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక యుంటిని. 3 వారములు అంటే 21 రోజులు అంటే 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ అక్కడ జరుగుతుంది. ఈయన ఫస్ట్ డే మోకరించి ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థన ప్రారంభించగానే దేవుడు పరలోకము నుండి గబ్రియేలు దూతను పంపించేశాడు జవాబుగా. మనకు అక్కడే 9వ అధ్యాయంలో మనకి కనబడుతుంది చూడండి 21. నేను ఇలాగూ మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా
మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలును మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను అని అక్కడ మనకి కనబడుతుంది. ఆయన ప్రార్థన ప్రారంభించగానే దిగొచ్చేసినటువంటి గబ్రియేలు దూత ఇక్కడ ఏం చేశాడో చూడండి. ఈ 10వ అధ్యాయంలో 21 రోజులు ప్రార్థన చేస్తున్నప్పుడు 21వ రోజున వచ్చాడంట. ఎవరికైనా కనబడితే చూసి చెప్పండి. అది 13వ వచనం. నేను నిత్యకేలను గొప్ప నది తీరమున ఉంటుంది. నేను కన్నులెత్తి చూడగా 4 బట్టలు ధరించుకొని కొన్న ఒకడు కనపడేది. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకుని ఉండేది. అతని శరీరము రక్తవర్ణపు రాతి ఉండేది. 21వ దినమున వచ్చాడనే కనబడుతుంది ఒక వచనం 10వ అధ్యాయంలోనే. 13 చదవమ్మా. చూసారా, పారసీకుల అధిపతి అని అక్కడ మనకి కనబడుతుంది కదా. వాస్తవానికి పారసీకుల అధిపతి కాదు, సాతానే. సాతాను ఏం చేస్తున్నాడనంటే గబ్రియేలు దూతను ఆపేశాడు ఆకాశ మండలంలో, దేవుని దగ్గర నుంచి జవాబు రాకుండా. అక్కడ ఈ అధ్యాయం మీరు చదువుకోనండి. ఆయనతో పోరాడుతున్నాడు. ఎవరితోని? సాతానుతో గబ్రియేలు దూత పోరాడుతున్నాడు. దేవునిచ్చిన జవాబును దానియేలుకి చెప్పటానికి రావటానికి. ఆ సమయంలో ఏం చేయాలో తెలియట్లేదు. పోరాటం జరుగుతున్నది. 21 రోజులు జరిగినప్పుడు మికాయేలు దూత సహాయం తీసుకున్నాడంట అధ్యాయంలో. మికాయేలు దూత వచ్చి సాతానుతో పోరాడుతుంటే నేను ఇతనితో యుద్ధం చేస్తాను, నీవు దానియేలు దగ్గరికి వెళ్ళని అతన్ని పంపించాడు. అంటే సాతానుకి మికాయేలు దూతకి యుద్ధం జరుగుతుంది. అప్పుడు అక్కడి నుంచి ఎవరు రిలీజ్ అయ్యారు? గబ్రియేలు దూత రిలీజ్ అయ్యి జవాబు తీసుకొచ్చి దానియేలుకు తెలియజేశాడన్నమాట. అంటే ఇప్పుడు ఈ సందర్భాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే, దేవుని దగ్గర నుంచి మన ప్రార్థనలకు జవాబు రావాలన్నా, మన ప్రార్థనలు దేవుని యొద్దకు వెళ్ళాలన్నా కూడా వాడు ఆకాశ మండలం అనగా 2వ ఆకాశ మండలంలో వాడు ఒక సింహాసనాన్ని పెట్టుకున్నాడు అన్నమాట. మనం ఇంకో తెలివిగా పెద్ద తెలివైనలాగా లేకపోతే ఒక మాట అనొచ్చు, అసలు దేవునికి దూతలు పంపాల్సిన కర్మ ఏంటండి? ఆయన డైరెక్ట్గా ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ వినేయగలడు కదా, వినగలడే లేదా? మనం ఇక్కడ ప్రార్థన చేస్తే ఆయన అక్కడ వినగలడు. ఇప్పుడు సరే అలాగే అనుకుందాం, మరి బైబుల్ ఎలాగెందుకు రాసింది? దేవుడే కదా రాయించాడు, దేవుడికి తెలియదు ఆ విషయం. మరి అలా కూడా ఆలోచించాలి. దేవుడు అన్నీ చేసేయగలడు కానీ అన్నీ చేయడు ఎప్పుడు కూడా. దేవుడు ఎప్పుడు దూతల సహాయం తీసుకుంటాడు, మనుషుల సహాయం తీసుకుంటాడు. ఇప్పుడు ఒకడికి సువార్త చెప్తే వాడు రక్షణ పొందుతాడు అన్నప్పుడు నిన్నే ఎందుకు సువార్త చెప్పమంటున్నాడు? దేవుడు ఆయనకు దర్శించి సువార్త చెప్పుకోలేడా? దేవుడు ఎప్పుడు కూడా తన భక్తుల సహాయం తీసుకుంటాడు. తను అనుసరించే వారి సహాయంతో చేసేవాడే దేవుడు. డైరెక్ట్గా అన్నీ ఆయనే చేసుకుంటే ఇక మనం ఎందుకు? అందుకే చాలా మందికి ప్రార్థన గురించి పెద్ద అవగాహన ఉండదు. ఏంటంటే ప్రార్థించిన ప్రతీదీ దేవుడు ఇచ్చేస్తాడు అనుకుంటారు కొంతమంది. దేవుడు ప్రార్థించిన ప్రతీదీ ఇవ్వడు, కానీ మనం ప్రార్థించాలి. ప్రార్థించినది ప్రతీదీ దేవుడు మనకిస్తే ఆయన నౌకరు అవుతాడు, కానీ దేవుడు ఎందుకు అవుతాడు? మన ఇంట్లో పనుడు మనం ఏ పని చెప్పినా చేస్తాడు కదా. ఎదిరిస్తే మనం ఏం చేస్తాం? ఆయన ఏం బ్రతుములాడుకోము. మనం ఫోన్లేరా ఎదిరించా కదా ఈసారికి వదిలేనాను ఆయన ఉద్యోగం తీసి ఇంకొకరిని పెట్టుకుంటాం. ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తే మనకు నౌకరు అవుతాడు, కానీ దేవుడు ఎందుకు అవుతాడు? అందుకే ప్రార్థన గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన చిత్త ప్రకారమే అన్నీ జరుగుతాయి అన్నది వాస్తవమే. కొన్నిసార్లు మన చిత్తాన్ని కూడా దేవుడు యాక్సెప్ట్ చేస్తాడన్నది కూడా వాస్తవమే. రెండు కూడా నేర్చుకోవాలి మనం. అన్నీ ఆయన చిత్త ప్రకారమే జరిగించుకుంటాడు దేవుడు. కొన్ని సందర్భాల్లో మన ఇష్టాన్ని కూడా దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా ఊరిలో పెళ్లి జరుగుతుంది. అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. యేసు ప్రభు తల్లి దగ్గరకు వచ్చి చెప్పారు ద్రాక్షారసం అయిపోయిందని పరిచారకులకి ఆమె చెప్పింది. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్దా ఉంది. యేసు ప్రభు చెప్పింది ద్రాక్షారసం అయిపోయింది. అప్పుడు ప్రభు ఏమన్నాడు? అమ్మా నా సమయం ఇంకా రాలేదన్నప్పుడు అక్కడ అద్భుతం చేయకూడదు. రాలేదన్నప్పుడు నా సాయం ఎందుకు అడిగింది? అక్కడ అద్భుతం చేయమనే కదా. అంటే ఈయన అద్భుతం చేయగలడని ఆల్రెడీ ఆమెకు తెలుసు, చేయగలడు కూడా. కానీ నా సమయం ఇంకా రాలేదు అనే మాట ఎందుకన్నాడు?
అంటే అది ఆయన సమయం కాదు, కానీ అక్కడ అద్భుతం జరిగింది. అంటే కొన్నిసార్లు దేవుడు ఆయన సర్వ ప్రణాళికకు, సంపూర్ణ ప్రణాళికకు ఆటంకంగా లేనిది ఏ ప్రార్థన అయినా దేవుడు కొన్నిసార్లు మన చిత్త ప్రకారంగా కూడా చేస్తాడు. అది కూడా మనము నేర్చుకోవాలి. అన్ని దేవుడు మనకి ఇవ్వడు. అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగు ప్రతివాడు పొందును అని అన్నాడే గాని అడుగు ప్రతిదీ పొందునని ఎక్కడ అనలేదు. ఇది చాలా నోట్ చేసుకోవలసిన పాయింట్. అడుగు ప్రతివాడు పొందుతాడు గాని అప్పుడే పొందుతాడని లేదు, అడుగు ప్రతిదీ పొందుతాడని లేదు. మరి యాకోబు పత్రిక 4:3 చూస్తే మీరు అడిగినను మీరు భోగముల నిమిత్తమే అడుగుతున్నారు కాబట్టి నేను ఇవ్వను అన్నాడు. ఫిలిప్పీ పత్రిక 4:19 మనం చూస్తే అక్కడ ఆయన మీ ప్రతి అవసరమును తీర్చును అన్నది. అవసరాన్ని తీరుస్తాడు కానీ భోగాన్ని తీర్చడు. అంటే దేవుడు ఎందుకు ఈ ప్రార్థనకు అంగీకరించాడు, దేవుడు ఎందుకు ఈ ప్రార్థనను రిజెక్ట్ చేశాడు మనకు తెలియదు. అందులో ఆయన చిత్తం ఏమిటో మనకు తెలియదు. ఎందుకంటే ఈ ప్రార్థన అనే అంశం చాలా విస్తారమైన అంశం. మేము 10 సంవత్సరాలు కొడుకు పుట్టాలని ప్రార్థన చేశాం. పుట్టిన గంటకే చనిపోయాడు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఎవరైనా ఇంటికి వచ్చి ఆదరిస్తారు కదా. ఎవరైనా ఇంటికి వచ్చి ఏం చేస్తారు, బాబు నీ కొడుకు పుట్టి చనిపోయేటట్ట, భయపడకు, బాధపడకు, దేవుడు ఇంకో సంతానం ఇస్తాడు అని చెప్పాలి. ఇంకొక ఆయన మా ఇంటికి వచ్చాడు. వెరీ నెక్స్ట్ డే ఆయన రావటం చాలా సంతోషమే, పలకరించడానికి వచ్చాడు. ఆయన రీమా బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ అయ్యాడంట 3 ఏళ్ళు. ట్రైనింగ్ అయ్యి వచ్చి ఆయన నాకేం చెప్పాడంటే, బ్రదర్ మీరు ఏ పాపం చేస్తున్నారో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఏ తప్పులో పడిపోయారో మీరు ఆలోచించుకోండి, బిడ్డ పుట్టి చనిపోవడం పెట్టి ఇది ఇలా జరగకూడదు. మనం న్యూ కవెనెంట్లో ఉన్నాం, క్రొత్త నిబంధనలో ఉన్నాం, పాత నిబంధనలో లేము. కాబట్టి ఇలా జరగకూడదు. ఎందుకు జరిగిందో ఆలోచించండి. అసలు దేవుడికి సంతానం ఇవ్వటం ఇష్టమో కాదో ప్రార్థన చేసి మీరు అడిగారా, లేకపోతే ఎన్ని అడుగుతున్నమాట. అడిగితే నేను అన్నాను, అది కాదన్నా, మరి ప్రార్థన చేస్తే కదా దేవుడు మరి సంతానం ఇచ్చాడు అని అంటే, అది దేవుని చిత్తమై ఉండదు, మీరు దేవుని చిత్తం కానిది అడిగారు అని అన్నాను. నేను అన్నాను, దేవుని చిత్త ప్రకారంగా అడిగితే ఇలాంటివి జరగవా అని అన్నాను, ఇలాంటి ఇబ్బందులు రావా అని అంటే రావనండి. మరి బైబిల్లో జరిగినట్లుందని అన్నాను. ఎక్కడుందో ఉండదని అంటాడు. తెలుసా, బైబిల్లో చాలా క్లియర్గా ఒక సందర్భంలో లోకాసు వార్తలు అనుకుంటా వాళ్ళు ప్రార్థన చేశారట. లోకాసు వార్త 8వ అధ్యాయము 22వ వచనం. మరి ఒక నాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు ఆ దోణిని త్రోసి బయలుదేరి వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చాను. ఇప్పుడు అద్దరికి వెళ్ళమని చెప్పింది ఎవరు? యేసుప్రభే. యేసుప్రభు మాట ప్రకారమే చేశారు కదా. మరి తుఫాన్ వచ్చిందా లేదా? వస్తుంది. ఒక ఆమె ఇల్లు కట్టుకున్న 3 నెలలకి అమ్మేసుకుందంట. ప్రార్థన చేసి పునాది చేసినప్పుడు ప్రార్థన చేయించానయ్యా, ఉపవాసం ఉన్నాను, అన్ని చేశాను, 3 నెలలకే అమ్మేసుకున్నాం. ఏమైంది అంటే, నేను దేవుని చిత్త ప్రకారం చేశాను కదా, మళ్ళీ దేవుడు ఇచ్చినట్లే ఇచ్చి ఎందుకు లాగేసుకున్నాడు అని అంటే, అంతకంటే గొప్ప మేలు ఏదో ఉండి ఉంటుంది, మనకు తెలియదు. ఇంత నష్టం జరిగిందని మనం ఎందుకు అనుకోవాలి? ఆ బ్రదర్ కూడా ఈ వచనం చూపించాను. వాళ్ళు దేవుని మాట ప్రకారం వెళ్తేనే తుఫాన్ వచ్చింది కదా. ఇందులో తప్పే ఉందనంటే, నీతో మాట్లాడేమని ఆల్రెడీ చెప్పారు రా బాబు నీ గురించి అని లేచి వెళ్ళిపోయాడు అంతే. మనం దేవుని చిత్త ప్రకారం చేసినా కూడా మనకి నష్టమే కలుగుతుంది. ఒక్కోసారి దేవుడే చెప్పాడు మనకి, కానీ మనకి నష్టం కలుగుతుంది. అంటే ప్రార్థనకు ఒక డెఫినేషన్ మనం ఇవ్వలేం. అనంత ప్రణాళిక ఎరిగినటువంటి వాడు, భవిష్యత్తు జ్ఞానం ఎరిగిన వాడు, ఏది ఇవ్వాలో అదే మనకి ఇస్తాడు. నేను మొత్తం 6 ఇల్లులు కట్టుకున్నాను, ఒక్క ఇంట్లో కూడా నేను ఉండట్లేదు, అద్దెంట్లో ఉంటున్నాను. నేనే సాక్ష్యం చెప్పాను, దేవుడు నేను ప్రార్థన చేస్తే ఇల్లులు ఇచ్చాడని. ఒకప్పుడు తార్పాలు కట్టుకొని ఉండేవాను, నేను ప్రార్థన చేశాను, ప్రభువా నాకు ఇల్లు ఇమ్మంటే ఇచ్చాడు. కానీ ఈ రోజు కూడా ఎప్పుడు నేను అద్దె కట్టకుండా ఉండలేదు, అద్దె కట్టుతూనే ఉన్నాను, సింగపూర్లో కానీ ఇక్కడ కానీ. మరి ఏం చేద్దాం? ప్రభువా ఎంత ప్రార్థన చేస్తున్నాను, 20 ఏళ్ళుగా ప్రార్థన చేస్తున్నాను, ఇలా చేసే వీటని అంత గొడవడతాం మనం. దేవునికి తెలుసు ప్రతిదీని. కాబట్టి మనం ఏం ఆలోచించాలనంటే, మన దగ్గరికి ప్రార్థనకు జవాబు రాలేదనంటే దుష్టుడు దాన్ని ఆపాడు. ఒకటి, దేవుడు దాన్ని అనుమతించాడు. ఒక్కోసారి దుష్టుడు ఆపలేడు, ఎందుకంటే అది మనకు అవసరము, ఇవ్వాలనుకుంటాడు దేవుడు, అది మన దగ్గరికి వస్తుంది. సరే,
ఇప్పుడు 2 సింహాసనాలు చెప్పుకున్నాం. ఒకటి పాతాళంలో వాడి సింహాసనం ఉంది, రెండవది రెండవ ఆకాశంలో, మూడవది భూమి మీద కూడా వాడికి సింహాసనం ఉంది. భూమి మీద కూడా సాతానికి సింహాసనం ఉంది. బైబిల్లోంచి ఆ మాట చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన 2:13. సాతాను సింహాసనమున్న స్థలములలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. ఈ పెర్గేము సంఘమునకు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు సాతాను కాపురమున్న, అక్కడ రాయబడింది కదా, ఏమనుంది? సాతాను సింహాసనమున్న స్థలములో నీవు ఉన్నావని. ఇప్పుడు చూడండి, అంటే అప్పుడు సింహాసనం ఎక్కడుంది? భూమి మీద పెర్గేము అను ప్రాంతంలో వాడి సింహాసనము ఉన్నది. ఈ భూమి మీద సింహాసనం గాని, ఆకాశంలో ఉన్న సింహాసనం గాని, పాతాళంలో ఉన్న సింహాసనం గాని మార్పులు చెందవు. భూమి మీద సింహాసనం మాత్రం కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి అప్పుడప్పుడు మారుస్తూనే ఉంటాడు. మీరు యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయంలో చూస్తే, 14వ అధ్యాయం కాదు, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో తూరు రాజును గూర్చి ఇలాగ ప్రవచనం ఎత్తి ప్రకటింపుము అన్నాడు. అక్కడ సాతానుతోనే మాట్లాడుతున్నాడు, తూరు రాజు కాదు. కానీ తూరు రాజులో ఉన్నాడు సాతాను. అప్పుడు వాడి సింహాసనం తూరు అను ప్రాంతంలో ఉంది. ఈ పెర్గెము కాలములో సాతాను సింహాసనము పెర్గెములో ఉన్నది. యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు వాడి సింహాసనము రోమ్ పట్టణంలో ఉంది. వాడి సింహాసనం ఎప్పటికప్పుడు భూమి మీద అవసరాన్ని బట్టి చేంజ్ చేస్తూనే ఉంటాడు. నేను వాక్యాన్ని ఆధారం చేసుకొని నేను నమ్మింది ఏంటంటే, ఆ మధ్య మణిపూర్లో అన్ని గొడవలు, అంత క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నప్పుడు ఆ సమయంలో వాడు సింహాసనాన్ని అక్కడ పెట్టుకొని ఉంటాడు. అప్పుడప్పుడు మన ఇండియాని కూడా వాడు పరిపాలిస్తాడు. మోడీలో దూరొచ్చు, క్రైస్తవుల మీద దాడులు జరగచ్చు. ఇప్పుడు నైజీరియాలో చాలా చర్చిల్ని కొల్లగొడుతున్నారంట. చాలా మంది క్రైస్తవుల్ని చంపేశారట. 20,000 చర్చిల్ని పాడు చేశారంట. వాడి సింహాసనము ఇప్పుడు అక్కడ ఉండొచ్చు. వాడు ఒక రాజుని ఏర్పాటు చేసుకొని వాడి ద్వారా భూమి మీద కొన్ని కార్యక్రమాలు చేసుకుంటాడు. కాబట్టి భూమి మీద కూడా వాడికి సింహాసనము ఉంది. అది అప్పుడప్పుడు మారుతూ ఉంటుంది అన్నమాట. ఎక్కడ వాడు రూల్ చేస్తాడంటే పరిస్థితుల ప్రభావమును బట్టి మనకి అర్థం చేసుకోవాలి. వాడు పని చేసిన తర్వాత వాడిని వదిలేస్తాడు, మళ్ళీ ఇంకొకళ్ళు దూరుతాడు, అక్కడ ఏదో పని చేస్తాడు. ఆడికి 4 చోట్ల సింహాసనాలు ఉన్నాయి. 1 పాతాళము, 2 రెండో ఆకాశము, ఆకాశ మండలము, 3 భూమి మీద. 4వది ఏంటో తెలుసా? మనుషుల హృదయాలలో కూడా సింహాసనం ఉంది వాడికి. చాలా మందికి భక్తులే, కానీ అప్పుడప్పుడు వాడికి కుర్చీ వేసి పిలుస్తారు రమ్మ. అందుకే యేసుప్రభు అన్నాడు, సాతానుకి చోటు ఇయ్యకుడి అన్నాడు. ఇయ్యకుడి అంటే అర్థం ఏంటి? ఇస్తారనే కదా. మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు సాతానికి సింహాసనం వేసి పిలిచాడు, ఇస్కరియోతు యూదా. అప్పటికే సాతాను వాడిలో ప్రవేశించక ముందు ప్రేరేపిస్తాడు. ప్రేరేపించి వాడు పూర్తిగా వీడి వశం అయిపోయేటప్పుడు వాడిలో సింహాసనాన్ని వేసుకుంటాడు. పేతురును కూడా ప్రేరేపించాడు సాతాను. ఎంత అద్భుతంగా ఉంటుందంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం మనం చదివితే, అప్పుడే యేసు ప్రభు గురించి గొప్ప మాటలు మాట్లాడుతాడు. వెంటనే యేసు ప్రభు అంటాడు, సాతానా నా వెనక్కి పో అని పేతురుని అన్నాడు. ఎక్కడున్నాడు అప్పుడు సాతాను? అయితే పేతురు పక్కనే ఉండి పేతురుని ప్రేరేపిస్తూ ఉండాలి. సాతానా నా వెనక్కి పో అని అన్నాడు. ఇప్పుడు ఎవరికైనా నీలో సాతాను దూరింది అన్నామంటే ఇంకా మన పని అయిపోయింది. ఇంకా ఆ పేతురు భక్తుడు కాబట్టి చాలా ఓపికగా తట్టుకున్నాడు. ఎవరు నేను అన్నామంటే ఒప్పుకుంటారు ఎవడైనా? నీకే పెద్ద సాతాను దూరిపోయింది అంటారు మళ్ళీ. అది కాబట్టి భూమి మీద కొందరి హృదయాలలో వాడి సింహాసనం ఉంటుంది. అప్పుడప్పుడు వాడు మారుస్తుంటుంటాడు. ఎలా మారుస్తుంటాడంటే, ఒకే ఇంట్లో భర్తలో కొద్దికాలం ఉండి కొద్దికాలం భార్యలో కూడా ఉంటాడు. అన్నదమ్ముల్లో ఉంటాడు. నాకు అసలు కొన్ని శ్రమలు వచ్చిన తర్వాత బైబిల్ ఇంకా బాగా అర్థమైందండి. నాకు ఎలా అర్థమైందంటే, సొంత వాళ్ళు నమ్మకూడదని అసలు బైబిల్లో మొట్టమొదటిగా కయ్యను హేబేలును చూపించి దేవుడు మనకు చెప్పినా మన బుర్రతోకోలం ఇప్పటికీ నమ్మేతాం.
కదా, అంత క్లియర్గా అక్కడి నుంచే మొదలైందని సంగతి దేవుడు మనకు చెప్తూనే ఉన్నా మనం అట్లాంటి వాళ్ళు కాదులే అని అనుకుంటాం. నేను భూమి మీద సాతాన్ని ఒక సందర్భంలో చూశానండి. నేను ఎన్నిసార్లు నా భార్యకి చెప్పాను. మా తమ్ముడు వైఫ్ ఇంటికి వచ్చినప్పుడు ఆమె మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ కార్యాలు జరిగే విధంగా ప్రార్థన చేయాలని ఒక మాట అన్నానంటే వాక్యంలో, అంటే మనం పరిశుద్ధాత్మ లేదా అని. అప్పుడు ఆమె ముఖాన్ని చూస్తే ముఖంలా కనబడుతుంది. ఇక్కడ చూడు, మామూలుగా అందరికి ఇది ఇలా వస్తుంది కదా, అది ఇక్కడ దాకా దిగిపోయింది. నొసట ఇలా దిగిపోయి పామాకారంలో కనిపించింది. కొద్దిసేపు అలా చూశాను నేను. చూసిన తర్వాత అని పడిపోయి, అంటే ఆ ఒక్క క్షణంలోనే వాడు వాడేసుకున్నాడు ఒక వ్యక్తిని. అంటే ఎన్ని చోట్ల వాడు సింహాసనం ఉంది? 4 స్థలాల్లో. ఈ సింహాసనాన్ని పడగొట్టే శక్తి ఒక్క స్తుతికి మాత్రమే ఉన్నది. హల్లెలూయా. అందుకే ఎక్కడైతే స్తుతి జరుగుతుందో, కృతజ్ఞతా స్తుతి జరుగుతుందో, అక్కడ దేవుడు ఇంకా ఇంకా కార్యాలు చేయటానికి ఇష్టపడతాడు. ఎవరైనా మనం సాయం చేసినప్పుడు థ్యాంక్స్ చెప్పామనుకో, థ్యాంక్స్ చెప్పామని ఇంకో సాయం చేయడానికి ఇస్తాడు. వెళ్ళిపోయామనుకో ఎలా ఉంటుంది? నేను గుంటూరులో బండి వేసుకుంటూ వస్తుంటుంటే వర్షం వస్తుంది అన్నమాట. మొన్న వస్తుంటుంటే ఒక వ్యక్తి టిఫిన్ పట్టుకొని అన్న 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 లిఫ్ట్ అని అంటున్నాడు పిల్లడు. అంటే సరే ఆ పిల్లోడు తడిచిపోయేలా ఉన్నాడని చెప్పి ఆయన బండి ఎక్కించుకున్నాడు. మన ఇంటికి వెళ్ళే దారి కాదు, ఇంకొంచెం ముందునన్నా కొద్దిగా డ్రాప్ చేసేవా అని అన్నాడు. ఆ ముందుకెళ్ళి డ్రాప్ చేసి దిగి వెళ్ళిపోతున్నాడు. రారా అని అన్నాను. ఏమనంటే థ్యాంక్స్ కూడా చెప్పమంటే థ్యాంక్స్ అన్నా అని అప్పుడు చెప్తున్నాడు. అంటే థ్యాంక్స్ చెప్పాలని కూడా వాడికి ఇంట్రెస్ట్ లేదు. ఏదో ఆడి బండిలో నన్ను వాడేసుకున్నాడు, ఆ డ్రైవర్లో నన్ను వాడేసుకున్నాడు అంతే. మళ్ళీ పిల్లోడాడు ఆడు ఇప్పుడు రెండోసారి నాకు కనిపించడానికి ఎక్కిస్తాను, నేను ఖచ్చితంగా ఎక్కించాను. నేనైతే ఒకసారి దెబ్బతింటాం కానీ రెండోసారి కూడా తీసుకెళ్ళి పట్టాలు వస్తామండి ఆవిడ చేతికి. కాబట్టి దేవుడు కూడా ఏం చేస్తాడంటే మనం ఎంతగా కృతజ్ఞత చెప్తామో అంతగా దేవుడు మన పట్ల కార్యాలు చేస్తాడట. మనం మూలవచనం ఏం చదువుతున్నాం? యెహోవా దయాళుడు, ఆయనకు ఆయన చేసిన కార్యాలు జ్ఞాపకం తెచ్చుకొని దానిని స్తుతించండి. స్తుతిస్తే ఆయన కృప పొందుకునే ఒక మార్గం ఏంటంటే ఎక్కువగా స్తుతించినప్పుడు ఎక్కువ కృప మనము పొందుకుంటాం. కొన్ని సందర్భాలు ఏం ప్రార్థించాలో తెలియలేదు అనుకోండి, పాట పాడుకోండి స్తుతించండి, పాట పాడుకోండి స్తుతించండి, చాలు. ఇంకా ప్రార్థన కంటే శక్తివంతమైనది అది. అందుకే నా పాత ప్రసంగం యూట్యూబ్లో ఉంటుంది, వినిపించే స్తుతికి కనిపించే రూపాలు అని నేను సబ్జెక్ట్ పెట్టాను. ఇంకొక సబ్జెక్ట్ ఏంటంటే స్తుతించే స్తుతిలో స్వార్థం ఉండదు. ఏముండదు? ప్రార్థనలో కూడా స్వార్థం ఉంటుంది. ఇప్పుడు నేను ఎవడైనా నాకు బాగా దశంభాగం ఇస్తారనుకో, ఆయన గురించి ఎక్కువసేపు ప్రార్థన చేయొచ్చు కదా, స్వార్థం ఉంటుందా లేదు? లేదు ఇవ్వట్లేదు అనుకో, ప్రార్థన చేస్తే ఒక రోజు ఇస్తాడని కూడా చేయొచ్చు. అంటే నా గురించి నేను ఎందుకు చెప్పుకుంటానంటే మీకు హాయిగా ఉంటుంది. మళ్ళీ ఎవరి గురించి నేను చెప్పానుకో బాగుంటుంది. లేదంటే ఎవరికైనా ప్రార్థనకి ఇచ్చామనుకో, మా సింగపూర్లో చర్చికి ఒక 8 మంది పాస్టర్లు ఒకేసారి వచ్చేసారు. వచ్చిన తర్వాత వాక్యం ఎవరికో ఒకరికే ఇస్తాం, అందరికి 8 మందికి ఇవ్వలేం కదా. 8 మంది పాస్టర్లు వస్తే అన్న మరి అందరూ పాస్టర్లు వచ్చారు కాబట్టి ఎవరికో ఒకరికే వాక్యం నేను చెప్తాను 4 చేతులు ఇస్తారు. 4 చేతులు ఇస్తే ఎవరికి వాళ్ళప్పుడు అని అంటే ఆ పక్కన మనందరికంటే లీడర్ అయినా పెద్ద ఇంటి పెట్టేగా సింగపూర్కి ఈయనకి ఇవ్వు వాక్యం అని అన్నాడు. అని తర్వాత సరే ఆయనకి ఇచ్చాం వాక్యం. ఆ పక్కన ఇంకో పాస్టర్ గారు ఇలా గోకి నన్ను పిలిచి 2 మాటలు నేను కూడా వచ్చాను. ఇచ్చామనుకో, పాస్టర్లు ఎలాంటో తెలుసండి, కుర్రోడికి బైక్ పాస్టర్కి మైక్ ఇవ్వకూడదు. ఇచ్చామంటే అంతే. మా గుంటూరులో ఇది ఒక సామెత అన్నమాట. కొంతమందికి అనౌన్స్మెంట్ చేయమని మైక్ ఇస్తే నా ప్రసంగం టైం అంతా తినేస్తాడు. అలా 2 సభల్లో, పెద్ద సభలు, ఏలూరులోనూ ఒకటి, ఇంకోటి ఇక్కడ భీమవరంలో నేను వాక్యం చెప్పలేదు, బోర్డు నాది, గ్రీటింగ్స్ చెప్తానని చెప్పి గంట ప్రసంగం చేశాడు. నేను లేచి వెళ్ళిపోయాను. నువ్వు కంట్రోల్ చేయలేనప్పుడు నువ్వెందుకు కన్వీనర్గా ఉండడం, నాకు నువ్వు వచ్చే కానుకోవద్దు, నువ్వు పెట్టే తిండి కూడా వద్దని చెప్పి వచ్చేసాను. నాకు ఎంత కష్టమైనా పర్లేదు, పద్ధతిగా జరగాలి కూటం. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే స్తుతిలో స్వార్థం ఉండదు. సరే ఆ కొద్దిసేపు నాకు కొన్ని మాటలు అన్నాడు కదా అని నేనేం చేశానంటే దేనికి ఇవ్వకుండా కానుకలు ప్రార్థన ఇచ్చాను. ఇంకా కానుకలు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేస్తాడు అయ్యగారు. రాజమండ్రిలో ఒక సంఘమును, విజయవాడలో ఒక సంఘమును,
ఏలూరులో ఒక సంఘమును మాకు ఇచ్చినందుకు స్తోత్రాలను ఆయన బయట అంతా ప్రార్థనలో చెప్తున్నాడు. చాలా మంది ప్రార్థనలో 90% ప్రార్థన, 98 అసలు 99% ప్రార్థనలో స్వార్థమే ఉంటారు. నీ గురించి పరిశుద్ధాత్మ కావాలని మంచి ప్రార్థన చేస్తాం, అది కూడా స్వార్థమే కదా. కానీ స్తుతిలో స్వార్థం ఉంటుందా? ఉండదు. అందుకనే స్తుతికి అంత శక్తి ఉందంట. స్తుతించటానికి నీకు జ్ఞానం అవసరం లేదు, బైబిల్ జ్ఞానం అవసరం లేదు. ఎందుకంటే బాలురు యొక్క స్తుతికి కూడా ఆయన దుర్గమును స్థాపించేవాడని బైబిల్ చెప్తుంది కదా. ఇక్కడ కూడా మనకు ఒక మాట కనబడుతుంది. ఏంటి వినిపిస్తుంది? స్తుతి దుర్గము అంటే ఒక కోట, ఒక కొండలాగా ఒకటి కనబడుతుంది. అంటే స్తుతుల ద్వారా కొండ కనబడుతుంది, కోట కనబడుతుంది. స్తుతి ఎంత పవర్ఫుల్ అంటే అసలు ఎరుకో కూడా పడిపోయిందంటే అసలు మనం చదువుకునేటప్పుడు కామన్గా చదువుకుంటాం. కానీ నేను అది చదివినప్పుడు ఎరుకో చుట్టూ 7 రోజులు 7 సార్లు తిరిగారు. 7వ రోజు ఎన్నిసార్లు తిరిగారు? 7 సార్లు తిరిగారు. ప్రతిరోజు ఒకసారి తిరిగారు. వాళ్ళు ఉదయం మొదలుకొని చుట్టూ తిరిగి వచ్చేసరికి సాయంత్రం అయిపోద్ది. మరి 7వ రోజు 7 సార్లు ఎలా తిరుగుతారు? డే నైట్ షిఫ్ట్లు చేసినా 3 షిఫ్ట్లకి అయిపోతుంది. 7 సార్లు ఎలా తిరుగుతారు? 6 రోజులు స్తుతించేసరికి 7వ రోజు టైం వాళ్ళ కంట్రోల్లో ఉంది. 7 రౌండ్లు అయిపోయాయి. బిఫోర్ 24 అవర్స్ గోడ పడిపోయిందంటే. అంటే మనం స్తుతించినప్పుడు మనకు ఒక కోట, మనకు ఒక దుర్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడని. అంటే స్తుతిలో ఎంత గొప్ప మేలులు ఉన్నాయంటే అంత గొప్ప మేలులు ఉన్నాయి. కాబట్టి స్తుతి కోటాలు పెట్టుకొనుట, స్తుతించుట అనేది మనకు గొప్ప ఆశీర్వాదం. ఎలాంటి స్తుతి కోటాలు పెట్టుకోవాలంటే పని జరిగినప్పుడే కాదు, జరగనందుకు కూడా స్తుతి కోటాలు పెట్టుకోవాలి. ఒకసారి జరగనందుకు స్తుతి కోటాలు పెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను కారు పోయింది మాట, నాది ఈఎంఐ కట్టలేదని ఎత్తుకెళ్ళిపోయారు. దాని కొరకు స్తుతి కోటం పెడదాం అనుకున్నాను. స్తుతి కోటం పెట్టి ఎవరు నేను పిలిచాను అనుకో, మా కారు ఈఎంఐ కట్టలేదని ఎత్తుకుపోయారు సార్, కృతజ్ఞత కోటం పెట్టుకుంటున్నాం అంటే పాస్టర్ గారికి ఏం ప్రసంగం చేయాలి. అందుకే కూటం పెట్టుకోకుండా ప్రభువా మరి ఈఎంఐ కట్టలేదు, ఎందుకు కారు ఎత్తుకెళ్ళిపోయాడు, నాయన మీటింగ్కి వెళ్ళలేకపోతున్నాం, ఏం చేయలేని ప్రభువా అని స్తుతిస్తుంది. దేవుని స్తుతిస్తే ఈమె రోజుకో సెకండ్ హ్యాండ్ల కారు చూపెడుతుంటది. ఏదో ఒకటి కొనేసుకుందాలే, ముందు మీటింగ్కి వెళ్ళాలి కదా. పగలేమో మీటింగ్కి వెళ్తాడు, వెలుగుంటుంది. మీటింగ్ అయిపోయి ప్రసంగం అయిపోయి భోజనం చేసి 12 అవుతుంది. 100 కిలోమీటర్ వెళ్తాం. అటు నుంచి వచ్చేటప్పుడు కుక్కలు పోయాం, మధ్యలో కర్ర పెట్టుకొని వెళ్ళాలి. కర్ర పెట్టుకోవాలి, బైబిల్ పెట్టుకోవాలి. ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఆ కుక్క అప్పుడు దాకా అక్కడ ఉంటది. అదేదో దాని ఊరు వచ్చేసి మనం ఏదో ఎత్తుకెళ్ళిపోతున్నట్టు పరిగెత్తుకోవాలి, అంత దూరం అవుతుంది. అది వదిలేసిన తర్వాత అక్కడి నుంచి ఇంకో కుక్క తగులుకుంటాడు. ఈ బాధలన్నీ ఎందుకు ప్రభువా అని మేము దేవుని స్తుతిస్తుంటుంటే దేవుడు అద్భుత రీతంగా కొత్త కారు కొనుక్కోవటానికి దత్తాత్రేయ ద్వారా సహాయం చేశాడు. హల్లెలూయా. దేవుడు కార్యాలు చేసే దేవుడు. స్తుతిలో అంత శక్తి ఉన్నది. కాబట్టి మనం స్తుతించాలి. ఈరోజు రేచల్ విషయంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చాలా టెన్షన్ పడ్డారు. వాళ్ళు టెన్షన్ ఎంతటిదో మాకు తెలుసు, మేము టెన్షన్ పడ్డాం. కాబట్టి వాళ్ళ విషయంలో మేము టెన్షన్ పడలేదు. ఎందుకంటే మీ బాధ కాదు కదరా, అందుకే మీకు టెన్షన్ లేదని మీరు అనుకోవచ్చు. మేము ఎందుకు టెన్షన్ పడలేదని అంటే మా జీవితంలో జరిగిన కార్యం వాళ్ళ దగ్గర కూడా దేవుడు చేస్తాడు కదా అని. కాబట్టి స్తుతిద్దాం. ఈ కృతజ్ఞత కోటానికి వచ్చిన మనము కూడా స్తుతించినప్పుడు దేవుడు మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. అలా స్తుతించి దేవుని కృప నిరంతరము మనము పొందుకుందాము. దేవుని కృప మనందరికీ తోడుండి నడిపించును గాక. ఆమేన్. ఒక 2 నిమిషాలు పాప చేసిన కార్యమును బట్టి